మీ వీడియోలో చూడడం తప్ప కళ్ళతో ఇదే చూడడం. అన్న ఇదిగన్నా ఇవి అడవి కోళ్ళు తినండి, తినేసుకెళ్ళకుండా చెప్పండి. ఇక్కడ కూడా ఉన్నాయన్న. చాకు బాగుంది రాజు. నేచురల్. థ్యాంక్ యూ రాము, మంచి మంచి టేస్ట్ చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఎలా ఉందన్న ముందర? ఇప్పుడు మనము కొండదారి నుంచి కిందికి వెళ్దాం అన్న. ఓకే ఓకే, వెళ్ళి మనం ఏదైనా ఫుడ్ హంట్ చేద్దాం. ముక్కలు మాత్రం మంచిగా కనిపిస్తున్నారా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనం ఒక ఫుడ్ హంట్ అయితే చేయబోతున్నాము, అది కూడాను మన సబ్స్క్రైబర్స్తో అనమాట. ఈ వీడియోలోని కొన్ని రకాల వంటకాలు, మా వంటకాలు చేసి అన్న వాళ్ళకి అయితే మనం ఇవ్వబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ చాలా దూరం నుంచి అయితే వచ్చారు, మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. అన్న ఒకసారి రండి. ఇదిగో అన్న వాళ్ళు అయితే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి. అన్న మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? సతీష్, కొత్తపేట. కొత్తపేట, రాజమండ్రి దాటాక కొత్తపేట పక్కన దేవరపల్లి మన ఊరు, పల్లెటూరు. ఓకే, నేను కొత్తపేటలో ఉంటాను. ఓకే అన్న మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్, మా చోడవరం గౌరీపట్నం. ఓకే. సో ఈ ప్రాంతాల నుంచి అన్న వాళ్ళు అయితే వచ్చారు, చాలా ట్రై చేశారు అన్న వాళ్ళు మాకు కలవడానికి అని చెప్పి. ఒక 3 సంవత్సరాలు అవుతుంది అవుతుంది అన్న, కలుద్దాం అన్న చెప్పి ఈ రోజు ఇట్లా కలిసాము. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా కలవడం? అదృష్టం వచ్చిందని భావిస్తాం. అయ్యో అంత పెద్ద మాట ఎందుకన్నా. ముందుగా మనం ఏం చేద్దామంటే మా అడవి ప్రాంతాల్లో దొరికే పళ్ళతోనే ప్రారంభిద్దాం. ఆ పళ్ళని కూడా తీసుకున్న తర్వాత అన్న వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది చూద్దాం. తర్వాత మనం ఒక హంట్ అయితే చేద్దాం, అంతే కదా. అది మీకు తర్వాత నెక్స్ట్ మీరు చూస్తారు, అదంతా చూస్తారు. చూపించిందే మరలా మన ప్రాంతాలు ఎలానో ఫేమస్ కాబట్టి చిన్నగా చేసి పెడదాం. సరే, మనం అయితే ముందుగా ఈ నేరేడు పళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉన్నవన్నీ కూడా పల్లె. అయ్యో, ఆ కొమ్మని ఇరుపకరా. ఈ చెట్లు అంత గట్టిగా అయితే ఉండవు, చాలా పెలుసుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి అనమాట కొమ్మలన్నీ కూడా. మనం ఇలా టచ్ చేస్తే అవి ఇరిగిపోతాయి. ఇక్కడ వర్షాలు ఉంటే బాగుండు బా, వర్షాలు లేక ఈ పళ్ళు కూడా కొన్ని ఎండిపోయినాయి. అన్న తీసుకోండి, చిన్న పళ్ళు ఉంటాయి. టేస్ట్ ఎట్లా ఉన్నాయి అనేది చెప్పండి. తినండి, తినేసుకెళ్ళకుండా చెప్పండి. ఇక్కడ కూడా ఉన్నాయన్న, ఇవి కూడా తీసుకోండి. లోపల చిన్న పిక్ ఉంటుంది కదా, తీసేయండి. మీరు కూడా తినండి రా. మనం తినిందే బాగున్నాయన్నా. చూడడానికి ఇవి మిరియాలు లాగా ఉన్నాయి, కానీ చాలా సైజులో ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. మంచిది మాకు ఇచ్చారు, మంచి టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో రకం పళ్ళు అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. ఓకే, మీరు ఏదంటే ఈ సీజన్లో మనకి ఏ పళ్ళు దొరుకుతాయో అవి మీకు అన్న జాగ్రత్త రండి. కిందన ఈ చిన్న ముళ్ళ మొక్కలు కూడా ఉంటాయి. ఓకే ఓకే మీకు అలవట్లేదు కాబట్టి చూసుకుంటున్నా. క్షేమంగా వచ్చారు, మరలా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. అక్కల ధర సూపర్గా ఉన్నాయి అని. ఇదిగో మనం వచ్చాం లేదు అడవిలోని, చక్కగా మనకు కనిపిస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి. అవును, తీసుకుందాం. చూడడానికి చిన్న ఉంటాయి అన్న, కూడా అలా సేమ్ చిన్నగానే ఉన్నాయి. చాలా స్వీట్ గా, చాలా మంచి, చాలా బాగున్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా మంచిగా కనిపిస్తాయి. చిన్ని పల్లె ఉంటాయన్న, కానీ తీసుకొని తినండి. థ్యాంక్ యూ రాము, మంచి మంచి టేస్ట్ చూపిస్తున్నావు. ఇదంతా అడవి తల్లి 3.5 సంవత్సరాలు నా కోరికని వాళ్ళని నెరవేరుస్తున్నావు. మర్చిపోలేని కలవడం కూడా చాలా సంతోషంగా ఉందన్న. మర్చిపోలేని రోజు ఇది నేనైతే. అందులోకి మా చిన్నారా బావ, రాజు, లక్ష్మణ్, సురేష్, మీరు అందరూ ఒకేసారి కలవడం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అన్న ఎలా ఉన్నాయో చెప్పండి, మీరు కూడా తీసుకోండి కొన్ని. చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉంటాయి. మాకు పెద్దగా ఉంటాయి, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈ సరౌండింగ్లో అంతా కూడాను చాలా ఎక్కువగా ఉన్నాయి, పండిపోయినాయి, ముమ్మరంగా పండిపోయినాయి. ఇక్కడ ఇలా చెట్టు నుంచి తీసి తింటుంటే మీకు ఎలా అనిపిస్తుందన్నా? ఫీలే వేరు. ఇప్పుడు మనము కొండదారి నుంచి కిందికి వెళ్దాం. ఓకే ఓకే, వెళ్ళి మనం ఏదైనా ఫుడ్ హంట్ చేద్దాం. మీతో కలవడమే చాలా గ్రేట్. అది వంటలు చేయడం, మాకు రుచి చూపించడం అన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం. అంటే మనం చాలా మంది కామెంట్స్లో రాస్తుంటారు అన్న, బహుశా అందులో మీరు కూడా ఒకరు అయి ఉంటారు. మీరు వండిన ఫుడ్ కూడా మేము కూడా టేస్ట్ చేయాలి అని చెప్పి రాజు పెడుతూ ఉంటాం, ఎట్లాంటి అవకాశం రావాలని చెప్పి ఈ రోజు కామెంట్స్. మనం ఇక్కడ నుంచి దిగాలి. లోయ కాదు, పెద్ద 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 ఘాటీల్లో పెద్ద లోయల్లో ఉన్నాయి. అసలు ఎంత లోయలు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు వీడియోలో చేయడం ఏదో తేలిగ్గా అనుకుంటున్నాం, కానీ ఈ దిగడం అంటే దిగుతామేమో, కానీ ఎక్కడం అంటే మాత్రం చాలా కష్టం. మన ఊర్లోని ఈ ఎండ, ఈ గాలి అయితే తక్కువ ఉంది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ వచ్చింది, అలానే గాలి ఊళ్ళో ఒక్కబోతలా ఉంది ఇందాక 11 ఆ టైంకి. ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా మనసు తేలిపోతుంది, అంత హ్యాపీగా ఉంది. మీ జీవితాలు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు మీరు. పొల్యూషన్ లేదు, పాపులేషన్ లేదు, ఏమీ లేకుండా అడవి తల్లిని నమ్ముకుని చాలా గ్రేట్ మీరు రాము. మన ఛానల్లోనే మీకు చూపిస్తున్న ఈ అడ్డాకులన్నీ ఇవన్నా, వీటిని మనం ఇస్తురాకులు కూడా ఉపయోగిస్తాం. అవునవును, మీకు ఒకటి తెంపి చూపిస్తాను.
వీటిలో కాయలు వస్తాయి అన్న. అవును, అడ్డకాయల పండగ కూడా మనం చేస్తాం చూపిస్తారు కదా వీడియోలో, ఇంకా అయ్యాయి కదా. ఈరోజు ఇదే ఆకుల్లోనే మన భోజనం కూడా జరగబోతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ఆకులు చాలా బాగుంటాయి అన్న. ఎప్పుడో చిన్నప్పుడు టిఫిన్ సెంటర్లో ఇవి ఎండిపోయిగా ఇడ్లీ పెట్టేవారు. అవి తినడం తప్ప తర్వాత ఎప్పుడు తినలా. ఇప్పుడు అంతా ప్లాస్టిక్స్ అయిపోయి డిస్పోజల్స్ అంతా పెట్టి మన పొల్యూషన్ చేస్తున్నారు మొత్తం అంతా. అన్న ఇదిగన్నా ఇవి అడవి కోళ్ళు తిరిగేటువంటి జాడ అనమాట. మొత్తం కూడాను ఇట్లా చేసుకునే చూడండి, తెలిసిపోతుంది. ఇట్లా ఎలా స్మెల్ వస్తుంది అన్న? నాకు పనస టైపు వస్తుందా కదా. నరమామిడి చెట్టు మీరు చూపిస్తా ఉంటారు నరమామిడి చెట్టు. నరమామిడి చెట్టు తీసిన చెక్క అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. చాలా పవర్ అన్న, చాలా ఘాటు ఉంటుంది. మా పశువులు కాలు దెబ్బలు తగిలినప్పుడు చిన్నారా బావ కడతా ఉంటాడు కూడా ప్రధానంగా ఈ బెరడు అది కట్టి కడతారని వీడియోలో చూపించారు. ఈ ఆకులతో సహా ఈ వేర్లు తర్వాత ఈ చెక్క కూడాను బాగా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. చెట్లు అవుతాయి అన్న. ఇది కోసుకుని ఎండబెట్టుకోవడం, ఎండబెట్టి పైన బిర్యానీ కింద కరివేపాకు. వాస్తవానికి ఏంటంటే ఇది బిర్యానీ ఆకు చెట్టు అయితే కాదన్న, కానీ సేమ్ అలానే ఉంటుంది. ఆకు అలానే ఉంటుంది, చెక్క అలానే ఉంటుంది. ఆ చెట్టు చూస్తే బిర్యానీ ఆకులా ఉంది. సేమ్ అన్న, సేమ్ కదా. ఇది తీసుకెళ్ళేసి ఆరబెట్టేసి మార్కెట్ లో అమ్మిన తీసుకుంటారు. అలాగే ఉంది. చెట్లు చెట్టు అయితే కాదనమాట. కింద కూడా లొకేషన్, కానీ లొకేషన్ చూస్తే అది వేరే లెవెల్లో ఉంది. చాపరాకి మించి ఉందని మీ వీడియోలో చూడడం తప్ప కళ్ళతో ఇదే చూడడం. 24 hours 48 hours క్యాంపింగ్ వీడియో చేసింది అదే కదా. అదే కరక్కాయ చెట్టు అదే కింద ఒక పందిరిలా చేసాం, దానిపైన ఒక గుడిసెలా కట్టి అక్కడ పీతలు కూడా పట్టిది ఈ ఏట్లోనేనా? ఇదే ఏర్లో చాలా బాగుంది రాజు. ఈ కింద ఇంకా బాగుంటది అన్న, వాటర్ ఫాల్ లా ఉంటది, అలా జాలువారుతుంటది. చేసుకుని పుట్టారయ్యా నిజంగా కూడా. నాకన్నా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు ఇంకా మామూలుగా కాదు అసలు. నేను బలవంతంగా లాక్కొచ్చాను. నేను ఆదివారం సోమవారం వెళ్తాను అంటున్నాడు అన్న. ఈ రోజు మనము ఇక్కడే ఆ వేట తర్వాత భోజనాలు అన్ని కూడాను జరుగుతాయి అనమాట. ఇక్కడే మనం ప్రిపేర్ చేసుకుంటాం. బాగుంటది. ఒక పక్కన ఈ కొండ కాలువ అనేది అలా ప్రవహిస్తుంటది. ఆ సౌండ్ కూడాను మనకు మంచిగా వినసొంపుగా ఉంటది. చల్లటి గాలి కూడాను ఇదే దారి గుండా మనకు తగులుతుంటది. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఇప్పటికి మీరు అది అనుభవిస్తూ ఉండొచ్చు, ఈ గాలి ఇదంతా కూడా. మీ శ్రమ చాలా శ్రమ. 1 గంట టైంకే మేము ఒళ్ళు పులిసిపోయింది. ఒకప్పుడు నాకు కూడాను ఈ కొండ ప్రాంతాల్లో అంత అలవట్లేదన్న. నేను కూడాను కొద్దిగా బయట చదువుకున్నాను. మన రాజు వాళ్ళు, మన చిన్నార బావలు వీళ్ళందరూ కూడా బాగా అలవాటు. మా మిస్సెస్ అంటూ ఉంటుంది, రాజమండ్రిలో చదువుకున్నాడు రాము, ఇటు సైడ్ అన్ని తెలుసు రాము అంటూ ఉంటుంది. ఒక మాట అంటూ ఉంటుంది, రాజమండ్రిలో రాజమండ్రిలో చదువుకున్నాడు అంటే రాము, మన సైడ్ అని తిరిగే ఉంటాడు రాము అంటది. నేను ఎప్పుడైతే వీడియోస్ లో వచ్చానో అప్పటి నుంచి నేను కూడా మనతో కలిసిపోయి ఇదంతా బాగా అలవాటు పడింది. అప్పటి నుంచి ఇంకా పరిగెట్టించాము, దెబ్బకి వెనుపూస నొప్పి. మీరు చేసేది ఏంటంటే యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టడం అని కాదు, కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే నీ దగ్గర ఉన్నారో వీళ్ళందరికీ కూడా నువ్వు ఉపాధి కల్పించినట్టు అయింది. అర్థమైందా? మార్నింగ్ చెప్పాను, రాము ఉపాధి కల్పించినట్టు అయింది. మీ రోజువారీ పనుల్లో ములుగుతూ కూడా మీరు వారానికి 2 రోజులు 3 రోజులు అదే 2 రోజులు లేదా ఒక రోజులోనే 2 వీడియోలు తీస్తున్నారు మీరు. అలాగా ఏదో తీసుకుని మీ రోజువారీ పనులు మానుకోకుండానే ఏదో డేటు ఫిక్స్ చేసుకుని మీరు తీసుకుని హ్యాట్స్ ఆఫ్. ఏదో మీ దయాన్న పైన నీ వల్ల రాము ఒక 6 కుటుంబాలు 1 2 3 6 కుటుంబాలు అది చాలా జీవనోపాధి. దీంట్లోనే నా కష్టం ఎంత ఉంటుందన్న, వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది. అంతే ఉంటుంది, సమానంగానే ఉంటుంది. కానీ ఏంటంటే నువ్వు దీన్ని మళ్ళీ అడిషనల్గా నీకు కష్టం ఏంటంటే ఇది ఇంటి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఇది ఉంచాలా, తీసేయాలా, ఇవన్నీ ప్రాసెసింగ్ బోల్డ్ కదా. అది చాలా తలపోటాయి. ఇప్పుడు తీసేయడం అంటే ఏదో తీసేస్తాం ఇలా తీసేస్తాం. మనకి షూట్స్ కంటే అదే కష్టం, నీకు అదే కష్టం. చిన్నార బావులు వచ్చి ఆకులు అయితే తీసుకొచ్చారు. ఇందాక మనం చూపించాం కదా అన్నవాళ్ళకి అడ్డాకులు. అన్నవాళ్ళకి ఇప్పుడు మనము అంబలి తాగించి అప్పుడు ఈ గడ్డ ప్రాంతం నుంచి మనం ఆ పీతలన్నీ కూడా పట్టబోతున్నాం. బావా దీనికి మనం ఆ మెడికల్గా చేస్తాం కదా, అట్లా తయారు చేసేయండి, ఫోల్డ్ చేయండి. సబ్స్క్రైబర్లో చాలా మంది చిన్నారాబా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంది బామ్మద్ది, అసలు ఎప్పుడు తినలేదు బామ్మద్ది, ఇదే ఫస్ట్ టైం అంటాడు. మన వంట ఇంతవరకు మనము చాలా పని చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ బావా. మనం కూడాను కొద్దిగా తాగుదాం, ఇవ్వండి. బాగుంది, టేస్ట్ బాగుంది, ఒరిజినల్ టేస్ట్గా ఉంది. ఈ ఫీల్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ ట్రై స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా? ఓకే. మహామహా చూస్తుండండి, అటు నుంచి ఏమైనా కనిపిస్తే మీకు. లేవట్లేదు, అది లేవట్లేదా? 2 పెట్టండి.
మీరు మంచిగా దాన్ని లిఫ్ట్ చేయాలి, వస్తుంది నా దగ్గరికి వస్తుంది. అయ్యే మొత్తం బురద చేశారా మీరు, చాలా గట్టిగా ఉన్నట్టుంది రాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ రాయికి వెళ్దాం. జాగ్రత్త ఏదిరా రే, మా చిన్నారబాబు మొత్తం కలిపిస్తున్నాడు. లేదు బావా, చిన్నరబా లేదు బావగారు, ఎక్కడ మిస్ అయింది? అరే ఉండాలి. ఒకసారి మనం ఒక వీడియో చేసాము, మీకు గుర్తుంటుంది. లిఫ్ట్ చేసిన ఫస్ట్ రాయిలోనే 2 ఉన్నాయి దాంట్లో లోపల. దొరకవరా? దొరుకుతాయి, నో ప్రాబ్లం. బాబా తీసే, కాలు తీసే. లోపల ఏదో సౌండ్ వచ్చింది ఏంటి, మొత్తం పిప్పి అయిపోయి ఉంటుంది. ఎక్కడ ఇక్కడ దూరిపోయిందా? ఇక్కడ దూరిపోయింది, ఇక్కడ నుంచి ఇలా దూరిపోయింది రా, బాగా దారి అనుకుంటుంది. బల్లెటోలే మీరు. ఆగనా నేను తిప్పుతాను. ఓకేనా గాయ్స్? ఓకే పడతలే. ఇదిగో గాయ్స్ పడసేము. అంతే. ఏరా ఏం చేస్తున్నారు దాన్ని? కరుస్తాయి, ఈ గెమ్ములునే చూడండి కాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? వస్తుంది. ఇక్కడ ఉంది. ఎటు ఉందిరా బాబు. లేదురా బాబు. ఉందిరా. పట్టుకోలేదు. ఓకేనా? వచ్చిందా? పట్సమే 2 సార్లు మనమే పట్ట ఉంటుంది. ఇంకోటి ఉంటుందిరా, చూపించు బాగా. కెమెరా పట్టున్నాను. ఇదే ఇట్లా ముడుచుకుంది, సిగ్గుపడుతుందిరా. అదే కదన్నా. తీసేయండి చేతి. మనకు తినడానికి ఇట్లాంటి పీతలే బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. పెద్ద మీడియం సైజే బాగుంటాయి. పెద్ద అనుకోండి, ఆ కొరకలు మనం ఏదో నల్లి బొక్కలు కొరికినట్టుగా. 2 పట్టాం ఫ్రెండ్స్. మీరు ఇంత స్పీడ్ తీస్తే ఏం కనిపించట్లేదు ఏంటి? ఇప్పుడు ఈ రాయి అయితే తీద్దాము. తీసిన తర్వాత పీత ఉంటే మాత్రం మన వాళ్ళు అయితే పడతారనమాట. చూద్దాం ఇక్కడ ఉందనా? లేదు రాజు, చిన్నరబా బాగా ఒకటి దొరికిందిరా. అన్న ఎవరు పడతారు రండి. ఇటు నేనే పడతాను, రండి అన్న ధైర్యంగా. కేర్ ఇచ్చండి. ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా పెద్దవి, వాటికి పట్టుకోండి 2 చేతులతోటి. అది జాగ్రత్త. ఆ మధ్యలో మనం వేలు వెళ్ళకూడదు. అలాగా అదే, దీన్ని కూడా అలాగ పట్టండి. అమ్మ బాబోయ్, పట్టండి అన్న. ఇది కదా ఫ్రీగా ఇప్పుడు పట్టుకోవచ్చు, మీరు పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయదు, నా కోసం ఫ్రీ అయిపోయింది. ఇంకా చాలా బెయిల్ వచ్చింది దానికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. మీ జాతిని అంతటిని తగులబెడుతున్నాము. వెళ్ళి చెప్పు పో, వెళ్ళు పరిగెట్టు. ఇప్పుడు టైం వచ్చి 2:30 అట్లా కావస్తుంది. అన్న వాళ్ళు మా కోసం ఈ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవే కాదు, ఇంట్లో కూడాను ఒక పెద్ద డబ్బాలో ఉన్నాయి, 2 డబ్బాల్లో పిల్లల కోసం, తర్వాత మా కోసం కూడాను చాలానే తీసుకొచ్చారు. ఓపెన్ చేద్దాం. ఏమున్నాయి అందులో చూపించి ఒకసారి. ఇదిగో చూసారా, ఇవైతే బొబ్బట్లు. అలానే ఇవి నేతి ఆత్రేయపురం ఇది ఫేమస్ స్వీట్స్. ఒకసారి తిందాం. అన్న వాళ్ళు తీసుకొచ్చిన బొబ్బట్లు. పర్లేదు. మీ ద్వారా మేము ఈ ఆత్రేయపురం పూతరేకులు కూడా తింటున్నాం అన్న. ఇప్పటి వరకు తినలేదు, మా ప్రాంతాల్లో ఉన్న ఈ పూతరేకులు తిన్నాం. బహుత్ వచ్చాయి. ఇదేం తినవసరం లేదు, ఇక్కడ ఆకలి కూడా లేదు నాకు. చాలా బాగున్నాయి అన్న. ఈ పూతరేకులు కూడా ఒకసారి చూద్దామా టేస్ట్ అయితే. ఇది ఈ పూతరేకులు అయితే నిజంగానే చాలా బాగున్నాయి. అందుకనే ఏమంటారు ఆత్రేయపురం ఈ పూతరేకులు మంచి ఫేమస్ అని చెప్పి. చాలా బాగున్నాయి. చూడరా ఎంత గుత్తులుగా ఉన్నాయి ఇవి. లాస్ట్ టైం మనం ఒక నేరేడుపల్లి వీడియో చేసాం చూడు. అవునవును, ఆ చెట్టు గుత్తులుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 3:15 అట్లా అవుతుంది. ఇప్పుడు మా యొక్క పీతల వేటని ముగిస్తున్నాము. కింది ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు మేము సుమారుగా ఎంత 1 కిలోమీటర్ వరకు ఉంటుంది కదా, ఉంటుంది. ఇంత దూరం వరకు అయితే పట్టాము. మాకు ఈరోజు కలిసి రాలేదన్నమాట, ఎక్కువ పీతలు కూడా దొరకలేదు. దానికి కారణం ఏంటంటే రీసెంట్గానే ఎక్కువ పీతలు దొరుకుతుంటాయని చెప్పి ఊరోళ్ళందరూ కూడా వచ్చి పట్టుకుంటున్నారు. అలానే మనకు దొరకలేదు పీతలు. మనకు దొరికినవి ఒక 10-15 అయితే ఉంటాయి. ఇప్పుడు మనము మంచి ప్లేస్లో వెళ్ళి వంటనైతే స్టార్ట్ చేద్దాము. దీంతో పాటు కానీ ఇంకొక వంటకం అయితే ఉంది, అది కూడాను మనం చేద్దాం. మన స్టైల్లో అన్న వాళ్ళకి వండి పెడదాం. అన్న తీసుకుంటే రండి. సాయి అన్న రా అన్న. ఎదుట ఓకే
చేతులు కాలుతున్నాయి ఈ కాఫీ తాగుతుంటే ఎలా ఉంటుంది కాస్త చెప్పండి. షుగర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్సలెంట్, అమోఘం. అవునా? సారీ నేను ఇటుగా అసలు పోతున్నా. చాలా బాగుంది. బాగుందనా? చాలా మన కాఫీ తోటల్లో పండించిన కాఫీ ఆ పొడి చేసింది మేము. ప్యూరిటీగా ఉంది, ఆ. స్వచ్ఛంగా ఉంది. క్యాంపింగ్ చేసినప్పుడు వర్షం కురిసినప్పుడు వేడి వేడి చికెన్, వేడి వేడి బిర్యానీలు తింటారు కదా. మాకు అప్పుడు వర్షం వచ్చిందనుకో, మాకు పరిగెట్టుకెళ్ళి తెచ్చేసుకుందాం, బండి మీద కూడా కాదు, పరిగెట్టుకెళ్ళి తెచ్చేసుకుని తినేద్దామన్నంత నోరు ఊరించేస్తున్నారు మీరు అయితే. ఈరోజు బగారా రైస్తో పాటుగానే చికెన్ ఫ్రై కూడా వండుతున్నాము. ఇదిగో మన చికెన్ అయితే ఇది చక్కగా బాయిల్ అయింది ఒక 70%. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు అయితే కలుపుతున్నాం. ఉల్లిపాయలు వేసి కలుపుదాం, వేసి మొత్తం వేసి. ఓకే, ఈరోజు అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది వంట అంతా కూడాను. బాగా ఎలా వస్తుంది అంటావు? మంచిగా వస్తుంది, మారది బాగా వస్తుందా? బాగా వస్తుంది. ఫ్రెండ్స్ రండి, ఇక్కడ ముగ్గురు అయితే కూర్చున్నారు. చక్కగా తీసుకొచ్చిన పీతలు అయితే బాగా చేస్తున్నారు అనమాట. నెమ్మదిగా చూస్తున్నాడు అన్న. ఇది ఇంకా అవుతుందా చేసేయండి. మీరేమో నలుగురు ఉన్నారు అక్కడ, మేము ఇద్దరమే ఉన్నాయి ఇక్కడ. అన్న ఏంటన్నా తిప్పుతున్నావు దాన్ని? ఇదేం కరిసేస్తుంది, జాగ్రత్త, వాటికి గెమ్ములు ఉంటాయి కదా. తిరిగేస్తుంది, పట్టుకుందాం. అసలు మా చిన్నార బావ వచ్చి మంచిగా కారం కూడా నూరుతున్నాడు దీనికోసం అని చెప్పి మనము అక్కడికి వెళ్దాం పదండి. ఎంతవరకు అయింది బా నీది? అవి వచ్చింది బాగుంది. అవి వచ్చిందా? మేము ఎప్పుడు వచ్చినా కూడాను ఇక్కడే నీట్గా కడిగేస్తాము ఈ రాయిని, చక్కగా నూరుకుంటాం అనమాట. సన్ కూడాను మరి కాసేపట్లో కిందికి దిగిపోతాడు అనమాట. టైం వచ్చి 4:30 కావస్తుంది. ఈ వంట మా చిన్నార బావ చేస్తున్నాడు, ఈ పీతల వంట. బాగా నెక్స్ట్ ఏంటి కావాలి? పీతలు బాగుంది. పీతలు వేసిద్దాం ఇప్పుడు. వేసారు. ఇది మనం పట్టిన పీతలు అనమాట, ఇవే కలిపిస్తా అన్న. చాలా ఎక్కువ పట్టాం కదరా, చాలా ఎక్కువ దొరకడం కాదు. తినలేమేమో చూడండి ఈరోజు. అచ్చే మామూలు లేదు. మన బగారా రైస్ అయితే ఇట్లా తయారవుతుంది. ఇంకా ఉడకాల్సి అయితే ఉంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ కూడా కలిపాము. సురేష్, పీత కాళ్ళు గిమ్ములు అంటారు కదా, ఇవి కాల్చి ఇచ్చావు నాకు. నేను ఎప్పుడు జీవితంలో తినలేదు, ఇదే మొదటిసారి. నిజమా అన్న? నిజం నిజం. ఇది చాలా టేస్ట్ కూడా ఉంది. ఒకటి తిన్నాను ముందు, ఇంకా 2 ఉన్నాయా 3 ఉన్నాయా అని వెనక్కి తిరిగి చూసుకుని మళ్ళీ తింటున్నాను నేను. చాలా బాగున్నాయి. ఈ కరక్కాయ చెట్టు కిందనే మనం క్యాంపింగ్లు కూడా చేసాం. చాలా వంటలు కూడా చేసాం. గుడిసే అది 48 గంటలు క్యాంపింగ్ చేసిన అక్కడ చేసాము. చాలా మంచిగా సపోర్ట్ చేసింది అది కూడాను. చాలా రోజులైంది. ఇప్పటి వరకు భయంకరమైన గాలులు వచ్చినా కూడాను అది తట్టుకు నిలబడింది అన్న. చాలా బలంగా వేసారు కాబట్టి. ఈ ప్లేస్లోనే మాకు బాగా నచ్చిన ఇదైతే ఏదంటే ఈ చెట్టు అన్న, కరక్కాయ చెట్టు. చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టే అందం అనమాట ఈ ప్లేస్ లో. అవును. ఎక్కడి నుంచి ఎలా ఉంది అన్న ముందర? చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది అన్న ఈ చెట్టుకి, ఇక్కడ ఉన్నటువంటి దీనికి. చివరికి మనకు ఇలా తయారైంది అనమాట. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇది మనం భోజనం చేస్తున్న టైం అయితే 6 గంటలు ఇది కావస్తుంది, 3 నిమిషాలు తక్కువ. బావా ఆకలి అయితే ఇచ్చేసే మనకి. ఇటువంటి ఆకులు తిని ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సుమారు ఉంటుంది. ఈ అడ్డాకులు చిన్నప్పుడు తిన్నా అడ్డాకులే కదా, బంతిల మీద. బంతి భోజనాలు ఇప్పుడు అంటే మనకు ప్లేట్స్ అవన్నీ వచ్చాయి కానీ, ఇప్పుడు ప్లేట్స్ అవి వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు పెళ్లి బంతుల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ లో కానీ ఇవే అడ్డాకులు కుట్టేసి షాపులు, మన కిరాణా షాపుల్లో షావుకారుల దగ్గర ఇస్తరాకులు. చల్ల గాలి తగులుతుంది, వేడి వేడిగా స్మెల్ కూడా బాగుంది. బగారా రైస్ ఎప్పుడు మేమే తింటుంటాం అన్న. మీరు కూడా ఈరోజు కలిసారు, తినండి. తినిన తర్వాత ఎలా ఉందో మీరే చెప్పాలి ఈరోజు. చెప్తాను కదా. ఇంకోటి అన్నాం కదా బా, ఈరోజు మనం అంతా కూడాను వీడియోస్ లో మనము బాగుంది అంటే మనసు ఒక రకంగా నీవు ఇమిటేట్ చేస్తుంటావు కదా అన్న చేస్తారు, ఇంకా సతీష్ అయితే చేస్తారు ఈరోజు. ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా. ఉల్లిపాయలు లెమన్ అయితే బాగా పంచుతున్నాడు. లెమన్ పిండి ఒక్కసారి తిప్పేసి అప్పుడు వడ్డించేసేబా. మనం ఎప్పుడైనా సరే భోజనం చేస్తున్నాం అంటే సరే ఆ దరిదాపులు ఉన్న సీములన్నీ కూడా మన దగ్గర మీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటా సాపరాయి పైన ఉన్నాం కాబట్టి అంతగా లేదు. ముక్కలు మాత్రం మంచిగా కనిపిస్తున్నారు బా, స్పైసీగా కనపడుతున్నాయి. పీతల కూర బా ఇప్పుడు వేసేబా. అంతంత ఎక్కువ పెట్టే చాలు. ప్రారంభించారు, మనం కూడా ప్రారంభిద్దాం. ముందు నేను బగారా రైస్తో స్టార్ట్ చేస్తున్నా. వేరే లెవెల్ నెయ్యి వేసారు కదా, అదిరిపోయింది. మామూలుగా కాదు, అమ్మేసింది. నాకు కూడా చెప్పండి. నేను చూడలేదు కానీ నేను నేర్చుకుందాను. మీరు ఏదో చెప్తే వీడియోలో చెప్పడం కాదు కానీ మేము దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తున్నాం. చాలా చాలా బాగా ఆస్వాదిస్తున్నాం. మీరు అంటుంటారు కదా ఆకలి వేసినప్పుడల్లా అంటే
వీడియో చూస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు తింటూ ఉంటారు, చికెన్లు మటన్లు ఇవన్నీ వండుకు తింటూ ఉంటారు. వండుకు తిన్నప్పుడు మీరు నాకు దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియదు కానీ, నేను వెంటనే ఆ రోజు సాయంత్రం హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీ తెచ్చి తింటాను. మీ తినే విధానాన్ని చూసి అనమాట. నేను నెలకు ఒకసారి నాన్ వెజ్ తినేవాడిని. మా మిస్సెస్ సత్తమోటలు అంటూ మా మిస్సెస్ అంటూ ఉంటుంది, రాము నువ్వు అక్కడికి వెళ్ళిపో వాళ్ళ చేత వండించి తినంటది నన్ను. ఒకసారి పీతలు ట్రై చేయండి అన్న, చిన్న రవ్వ అంట. చిన్నరబా నువ్వు ఇంకా నిన్ను తీసుకుపోతాం మేము. రాజమండ్రిలో ఎక్కడో హోటల్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి పీతలు మేము పంపిస్తాం అన్న. అక్కడ పీతలు మీరు నాటు పీతలు ఇక్కడ నుంచి పంపించండి, సంవత్సరానికి ఒకసారి. చిన్నరబా చేత హోటల్ పెట్టి ఏం చేస్తాను. ఇంకా ఎప్పట్లానే ఈరోజు మన ఫుడ్ అయితే అదిరిపోయింది. చాలా నాకైతే బాగా నచ్చింది. చాలా మిరియాలు వేసారు కదా, ఆ మిరియాల ఫ్లేవర్ కూడా తగులుతుంది. రాంబా తయారు చేసిన ఈ చికెన్ ఫ్రై కూడా బాగుంది. మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళిపోదామని అనుకునేది కూడా మీరు ఈరోజు వీడియో తీసి భోజనం పెట్టడం, ఇలా బగారా రైస్, చికెన్, పీతలు మాకు పట్టి కష్టపడి. దీనికి ఒకటన్నా, దీనికి గల కారణం ఏంటంటే ఇప్పటి వరకు మేము మా సబ్స్క్రైబర్స్తోని కలిసింది చాలా తక్కువ. సో కలిసిన ప్రతి వారితోనే మేము ఇట్లా వీడియోస్ అయితే చేసాము. అందులో మీరు మూడో వాళ్ళు. మీరు 5 years నుంచి ఎగ్జాక్ట్గా 4.5 years అవుతుందా? అంతే 4.5 years నుంచి మీరు సబ్స్క్రైబర్స్తో కూర్చుని చేయడం, భోజనాలు అయితే ఏదైతే మూడో సబ్స్క్రైబర్ నేను. మొదటగా మన సబ్స్క్రైబర్స్ కదిరి నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీకాంత్ అన్న, కార్తిక్ అన్న, తర్వాతనేమో బాబు అన్న, మన డ్రోన్ అన్న కూడా మంచి స్మైల్ ఫేస్, చాలా మంచి అతను, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా మంచిగా. కెమెరాస్ కానీ ఇవి మీకు స్పైడర్ కానీ ఇవన్నీ కానీ ఆయనకు హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా మీకు హెల్ప్ఫుల్ గా, చాలా మంచి అతను. మనం ఎప్పుడు 4 గంటలకు భోజనం చేస్తాం అనుకున్నాం, 3-4 గంటలు, అది కాస్త 6 గంటలకు వెళ్ళిపోయింది. 6 గంటలు అయిపోయింది. 6 అయినా ఆకలి లేదు మాకు అసలు. ఆకలి ఇక్కడికి ఈ వాతావరణం మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఇంకా 80% మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని రోజు టీవీలో కూర్చొని చూస్తాను. నేను టీవీలో చూస్తాను, సెల్లో చూడను, టీవీలో కూర్చొని చూస్తా, పడుకుని చూస్తాను. పైగా 80% మిమ్మల్ని చూడగానే ఇంకా ఇక్కడ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ వాతావరణంలో తీసుకొచ్చి, ప్రకృతిలో తీసుకొచ్చి అడవి తల్లి బాటలాగా అడవి తల్లి ఒడిలో తీసుకొచ్చి మాకు పీతలు పట్టి మాకు భోజనం వండి స్వయంగా మీరు వండి, చిన్నారాబావ మీరు హెల్ప్ చేసుకుని ఒకరికొకరు. అబ్బో ఈ వీడియో తీయడం కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఏదో మీరు వీడియో తీసి పెట్టేశారు, కామెంట్లు అది బాగోలేదు ఇది బాగోలేదు అని మేము అంటాం, కూర్చుని ఏదో అంటూ ఉంటాం. కానీ ఈ కష్టం ఏంటో మేము చూసాం. లైఫ్ టైం మెమరీ ఇది. అసలు మీరు రావద్దన్నా సరే, మేము ఎక్కడో ఉన్నాం షూటింగ్ చేసుకుంటున్నాం అంటే మీ ఇంటికి వచ్చి మేము అక్కడే కాపలా కాసు కూర్చుంటాం మీకోసం. అలా ఉంది. అది మీ అభిమానం అన్న. అంతే, మాకు దేవుడు మీ ద్వారా మాకు అట్లా అభిమానం. నిజం కూడా అంతే. ఈరోజు ఫ్రై కూడా మంచిగా చేసాడు, చాలా బాగుంది. రెస్టారెంట్లు పెద్ద మల్టీ క్వశ్చన్ రెస్టారెంట్లో ఉండొచ్చు, ఆ టైప్ అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఇలా మన సబ్స్క్రైబర్స్ అనడం కంటే మన కుటుంబ సభ్యులని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచిగా కలిసిపోయారు అన్నవాళ్ళు కాదు, మాతో ఇట్లా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడాను అట్లానే ప్రేమను అంతా కూడా చూపిస్తుంటారు. మాకు అది చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఆ యొక్క దేవుడి యొక్క దయ అనుకుంటా ఇట్లా యూట్యూబ్లో రావడం, ఇంత మంచి ఫ్యామిలీని మీ ద్వారా మేము పొందడం, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను అట్లాంటి వ్యక్తులే అని మేము భావిస్తాం. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడాను మేము చదువుతున్నాం. దాన్ని మేము చదివిన తర్వాత మేము మాట్లాడుకుంటుంటాం అనమాట. సో మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. ఇంకా మంచిగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకి. ఇంకా రాబోయే రోజుల్లోనే మీతో కూడాను గడిపే ఆ రోజు కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మనల్ని చాలామంది మళ్ళీ అడుగుతారు, రామ్ బ్రో మేము ముందు నుంచే కామెంట్స్లో పెడుతున్నాం కదా, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసాం కదా, మేము కూడా అక్కడ రావచ్చా అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు తీసుకోలేదని. మీకు కూడా అట్లాంటి అవకాశం అనేది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము తీసుకోపోవడం గల కారణం ఏంటంటే దాంట్లో మొదటి రీజన్ మాతో సర్దుకుంటారా లేదా అని చెప్పి. ఎందుకంటే మా ఊర్లోని అంత మంచి ఫెసిలిటీస్ అయితే ఉండవు అన్న వాళ్ళకి తెలిసిందే. ఫెసిలిటీస్ లేక వీళ్ళు మనం తీసుకోలేకపోతున్నాం. అదే బాత్రూమ్స్, టాయిలెట్స్, మినిమం కామన్ థింగ్స్ ఉంటే సరిపోతుంది. కామన్ థింగ్స్ కూడా లేదు.
మనకి వీడియోల్లో పెద్ద పెద్ద ఇల్లుల కింద కనపడుతున్నాయి అవి. చిన్న చిన్న ఇల్లులు, చాలా చిన్న చిన్న ఇల్లులు. ఆ వీడియోలో పెద్ద పెద్ద ఇల్లు కనపడడం కానీ చాలా చిన్న చిన్న జీవితాలు ఇవి. నాకు భోజనం చేసిన తర్వాత ఈ అడవి దారి గుండా పైకి అయితే వెళ్తున్నాము. పెట్టడం ఫుల్గా పెట్టారు, ట్రెక్కింగ్ మాత్రం ఫుల్గా చేయించారు. తిన్న తర్వాత ఎక్సర్సైజ్ ఇది ఇంకా అంతే మంచిగా అవుతుంది. అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. తిన్న జరగాలంటే పని చేయాలంటారు కదా. పొద్దున్నే చేసింది ఎక్సర్సైజ్ అంటారు కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్న ఈ ఘాటి? మాకే చాలా కష్టంగా ఉంటుంది ఈ ఘాటి. ఓకే, ఆ వీడియో నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఊరికైతే వచ్చిన తర్వాత పిల్లలకి ఇదంతా ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. అన్న ఇంటి నుంచి వస్తూనే ఇవన్నీ కూడా మోసుకొచ్చాడు. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో ఒకరి దాంట్లోని చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా కింద పడిస్తారు గురు. ఈ జతిన్ గాడైనా మంచిగా పట్టుకోలేదురా, వాళ్ళ చెల్లెని మంచిగా పట్టుకుంది. చెల్లి బై పట్టుకుందిరా. అది చిన్నప్పుడు అలవాట్లు అవన్నీ కూడా పెట్టారు. కవర్లోనా? చిన్నపిల్లలకి ఇవ్వండి, వీలు కాదు. ఇది ఇది ఉంది చూడండి, దీనికి పెట్టండి. ఇంకెవరున్నారు చిన్నపిల్లలు? ఏ చిట్టి చిట్టి మళ్ళీ వచ్చిందిరా. మా చిట్టి లోపలికి వెళ్ళి పెట్టేసింది, మళ్ళీ వస్తుంది. అవసరం లేదు వీళ్ళకి, పిల్లలకి ఇవ్వండి. వీడు బలేటోడే, సూపర్ పట్టుకున్నాడు. మన వాళ్ళు ఇలా చేసిస్తున్నారు. నేను ఇచ్చేస్తున్నాను. పర్లేదు, ఇచ్చే. ఎవరు ఇస్తేనేమి, ఇవ్వడానికే కదా అవి. అయ్యో అన్ని బిరుదులు నాకు ఇవ్వద్దు. పట్టుకో రూపా, నువ్వు రెండోసారి అడుగుతున్నావు కదా, అడిగేసావు. మూడోసారి నీకోసం ప్రత్యేకంగా ప్యాకింగ్. ఓకేనా? ఇచ్చే నేను ఇస్తాను. మంచిగా పట్టుకురా. అరే ఇలా సెట్ చేస్తారా మొత్తానికి? ఇలాగ వచ్చాడు. బాడీ బిల్డర్ కరాటే నుంచి వచ్చారు నువ్వు. కుస్తీ ఇదే టిట్ వచ్చింది నీకు. ఇట్లా పట్టుకో, సూపర్. పెద్దవాళ్ళు కూడా ఇద్దాము. ఇక్కడ అరిసెలు ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, అలానే బొబ్బట్లు, పొంగడాలు, 5 స్టార్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా మాయ గారితో స్టార్ట్ చేద్దాం, అంటే మా రాజు వాళ్ళ నాన్నగారితో. ఎలా తింటారు అనేది చూద్దాం, అప్పుడు ఇవ్వద్దు. ఇది తిన్న తర్వాత ఇద్దాం. మాయా ఖాలే, ఖాతుర్లే, ఖాతుర్ ఖాతా ఖాలియా దగ్గర పట్టకు మరి. మామా ఎక్కడ కవర్ బిద్దరి ఖాటాసే తిన్నాయా? కవరు ఇదిగో బాబాయ్, ఇచ్చేయండి. బొబ్బట్లు, అరిసెలు, పొంగడాలు కూడా ఇచ్చేయండి. బావా ఇందా తీసుకో, ఇవ్వండి. అవి కూడా ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. బాయ్ అమ్మి రామి. ఇందా నిన్నే ఇందా రా. మందులో ఉన్నాడన్నా మంచిగా పండగ చేస్తాను. ఇది మాయకుడను. ఇన్ని పులా ఏం పేద తోరిసా కండ ముక్క టొర్రోపులా ఇందా అయిందా అన్న. తినిదా డిపి మామ లక్ష్మణ్ వాళ్ళ కవర్ ఐదు. ఇక్కడ గన్ను ఉంది, జాగ్రత్త. రే పేలిపోద్ది, నాటు తుపాకది. ఇక్కడ అత్తగారు కూడా ఇద్దాం. ఇంత కలస్నైత వరకే ఆగోని ఇక్కడ మందిరేనా. రండి. ఇక్కడ ఇది అత్తగారు కూడా ఇద్దాము. బాబు నగర మనిదా రాని కూడా తీసుకురా నాన్న. ఇంత నాన్న, ఇదో మన అన్న వాళ్ళు తీసుకొచ్చారనా ఈ స్వీట్స్ పంచమంటే. ఇక్కడ చిన్న సంద అయితే ఉంది, ఇక్కడ నుంచి వంకుంటూ వెళ్ళాలి. పక్కన ఒక గోడ ఉంది కదా, పడుకున్నారేమరా పడుకుంటారే మన వాళ్ళు. మొత్తం పడుకుని పోయారు. రే రాజు కేకే మామా ఓపి రా. పడుకున్నారా? ఇందమ్మా అన్న కింద చూడండి, అసలు ఇట్రండి. కరిలక్ష్మి వాళ్ళ కొడుకు. ఇవ్వండి. ఇందా డొకనా ఇందా బాయ్. సరే పెడితే నుంచి తో కాసితే అక్కడ ఇద్దాం. మామ అత్త
అత్త ఎంబోసోహదు మా భాషలో మాట్లాడితే మంచిగా మాట్లాడతారు మాయలు. మన తెలుగులో రాదు అన్న. బాగా ఒకసారి అక్కడ కూర్చోండి. చాలా మంది ఇట్లా ఒక ఫ్రేమ్ లో చూపించండి అడుగుతున్నారు. చూడండి క్లోజ్అప్ లో ఏది లైట్ కనిపించట్లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన ఒరిజినల్ తేనె తీస్తున్నాము. తీసేదంతా ఒరిజినల్ అనుకోండి, కానీ ఇప్పుడు మంచిగా తేనె ఉన్నదైతే తీస్తున్నాం అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ తెడ్డు చూడండి, తెడ్డు నిండా తేనె. ఇదంతా కూడా పూత పూసింది పైన. ఈ తెడ్డు అయితే ఉంది, చాలా పొడవు ఉంది. ఇది తీస్తున్నాము. ఆ పైన అయితే కొంత విరిగిపోతుంది చూడండి. అదిగో 2-3 తెడ్లు అయితే ఉంటాయి. అదిగో జారిపోయింది. సురేషన్న ఇది కూడా విరిగిపోయింది. అది విరిగిపోయింది. ఇదిగో ఇదంతా కూడా తేనె ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు అన్నవాళ్ళ కోసం తీసిన తేనె అయితే చూడండి ఎంత అయిందో. ఇదిగో మన అడవుల్లో దొరికే ప్యూర్ హనీ. అన్నవాళ్ళకి ఒకసారి ఇద్దాం, టేస్ట్ చేపిద్దాం. మన ప్రాంతాల్లో వచ్చిన తర్వాత తప్పకుండా మన సబ్స్క్రైబర్స్కి తేనె అనేది ఇవ్వడం అనేది చిన్న ఆనవాయితీ అనమాట. సో ఇది సీజన్ కూడాను మన అన్న వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది చూద్దాం. నాకు నిన్న ఒక మాట అయితే అన్నారు, చిన్నప్పుడు ఒకసారి తిన్నాను, అంత గుర్తు కూడా లేదు, ఇప్పుడు తేనె అనేది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. ఆ మాట అనేసరికి సరే మనం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం అయితే చేసాం. లక్కీగా మనకు తేనె కూడా దొరికింది. అన్నోళ్ళకి ఇద్దాం. రాజు ఇది ముందుగా ఆఫ్ చేయి, అన్నోళ్ళకి ఇద్దాం. బామరిది ఆకులు తినలేరేమో, అదే మనం తినలేం కదా, మనం తినలేం. మీరు అనుకుంటారు ఈ చిన్ని పాట్ కూడా మనం తినలేం. సో అట్లా ఉంటుంది అనమాట ఈ తేనెలో ఉన్నటువంటి గుణం అది. అలాంటిది చాకు బాగుంది రాజు, నేచురల్. చూడండి ఎంత మంచిగా కట్ అవుతుంది అది. హనీ కోమ్ చాకు కూడా ఎలా వచ్చిందో అద్భుతం. మామూలు లేదు, అందులో కూడా చాలా తేనుంది ఆల్రెడీ పడి. తినండి, మరలా మీకు పెడతాం. అప్పుడు కాదు ఇంకా ఉంది మీకు, మీకు ఈరోజు పెట్టి చంపుతాం. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఉంటుంది కదా, మనల్ని కూడా పెట్టండి రాజు, అబ్బబ్బబ్బబ్బా మనల్ని కూడా పెట్టండి. ఎలా ఉందన్న? సూపర్. మేము స్వీట్ స్టాల్లోని తెల్లగా ఉంటుంది రసగుల్లా అంటాం. అది నోట్లో పెట్టుకోగానే మన షర్ట్ల నిండా బట్టల నిండా కూడా అయిపోతూ ఉంటుంది. సేమ్ ఫీలింగ్ నాకు. ఫస్ట్ టైం ఇలా ఎప్పుడో తిన్నట్టు గుర్తు, కానీ మీరు వీడియోలో చూస్తే పెట్టినప్పుడు మీరు తింటున్నప్పుడు ఒక నోరు ఊరిపోయేది. ఇదేంటి అయ్యో బాబు, ఇప్పుడు అది ఆస్వాదిస్తున్నాం. పెట్టుకోండి మీరు కూడా. ఎప్పుడైనా ఇలా తింటామనేసి ఊహించుండే అసలు అనుకోలేదు. నిన్న ఒక ఎత్తు అయితే, ఇవాళ మళ్ళీ సర్ప్రైజ్ అని క్యాన్ పట్టుకొచ్చి మీకు సర్ప్రైజ్ ఇస్తానంటే కొండలు ఎక్కిస్తున్నారంటే ఏదో సర్ప్రైజ్ అనుకున్నాను, కానీ ఇదని నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. చాలా తినండి. కూర్చునే విధానం మీకు కాస్త ఇబ్బంది కలగొచ్చు. నిజానికి ఏంటంటే చైనా దేశస్తులు అంటే ఇట్లా కూర్చుంటారట, అదొక మంత్రం. సో యోగ ముద్ర లాంటిది. మనం ఈరోజు అట్లా కూర్చున్నాం. ఓకే ఉరుములు మీరు ఇలా బావా అంటారు కదా వీడియోలో, ఇప్పుడు నేను అలా సర్ప్రైజ్ ఇస్తాను. ఉరుములు ఈ తేనె ఇట్లా తింటుంటే ఉంది, మామూలుగా లేదు. ఇదిగో బబ్బా ఆకుల్లో చూడు కారిపోతుంది ఆకులు. ఇక పట్టుకుంటే అసలు ఇంకా మొత్తం తీయడం కూడా ఎక్సలెంట్ గా సూపర్ అన్న. మన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు అన్న, ఒరిజినల్ హనీ ఏది లేకుంటే ఇట్లా డూప్లికేట్ హనీ అనేది ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి. మన జ్ఞానేంద్రియాలే దాన్ని గుర్తుపడతాయి. అది మన నాలుగులో పెట్టిన తర్వాత అవి గ్రహిస్తాయి. అది లక్ష్మణ్ సూపర్. ఇదేంటి ఇలా మేము ఇదేంటి ఇలా తినేస్తున్నారు, దీంతో తినేస్తున్నారు. తేనె అంటే మనం చేతుల్లోనో స్పూన్లో వేసుకుని తాగే అలవాటు కదా మాకు మా లైఫ్లో. మీరేంటి దీంతో పాటు తినేస్తున్నారు అంటే కొంతమంది ఫీల్ అవుతారు, ఇదేంటి ఇలా తినేస్తున్నారు. నేను ఒకసారి ఫీల్ అయ్యాను, ఏంటి దీంతో తినేస్తున్నారు ఏంటి. ఆ ఫీల్ అవడం అంటే మంచిగానే, ఇదేంటి ఇలా ఇలా కూడా తినొచ్చా తేనె అనుకున్నా. ఇలాగే తినాలి. తేనె ఎంత తిన్నా నువ్వు ఇలాగే తినాలి. సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇది లైఫ్లో మెమరబుల్. ఇది మళ్ళీ తర్వాత తింటానో లేదో నాకు తెలియదు, కానీ సూపర్. ఇప్పుడు వరకు ఆకలేసింది, నాకు ఆకలేసింది, ఆకలి తగ్గిపోయింది. మన రాజు మంత్రం, మన దేవుడు సృష్టించిన సృష్టిలోనే నేచర్లోనే స్వీట్ అనేటువంటి ఏదైనా పదార్థం ఏదైనా ఉందంటే ఇదే అనమాట, తేనెని. దీనికి మించిన స్వీట్నెస్ అనేది ఎక్కడో దొరకదు ప్రపంచంలో. నిజం నిజం అంతే కదండి, నిజం. అది